నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనుక ఆశీర్వాదం పొందుతావయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకండే నమ్మదైన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరికే అన్నీ జరిగించు యేసయ్యా, కిడు వెనుక ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరికే అన్నీ జరిగించు యేసయ్యా, కిడు వెనుక ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. నీకండే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుండే నాకు ఏ భయము లేదయ్యా. దేవా సోదరులను ఈరోజు దేవుని కాపుదల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాము దేవుని వాక్యం నుండి. అన్నడిగా సోదరం, దేవుని కాపుదల లేకుండా మనం బ్రతకలేదు. దేవుడు కాపుదల ఉంది కాబట్టి మన జీవితంలో కృపలో నడిపించబడతాము, అలాగా భూమిలో ఆశీర్వాదం నిలబడతాము. దేవుడు ఎవరికి కాపాడుతాడు అని మనం చూస్తే, దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడుతాడు. మన రాకపోక యందు మనల్ని కాపాడగలవాడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలుగుతాడు. మన రాకపోకలందు కూడా మనల్ని కాపాడగలేని వాడు ఎవరింత దేవుడు ముట్టిని. ఎంత కీర్తన 121 అధ్యాయము 7-8 వాక్యము కీర్తనకారుడు చెప్పిన ఒక మాట ఉంది. ఏ అపాయము రాకుండా యెహోవా నన్ను కాపాడును, ఆయన నిన్ను ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకేందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని భయభక్తితో బ్రతికిన వారికి ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడుతాడని ఈ కీర్తనకారుడు చెబుతాడు. ఎంత దేవుని భయభక్తితో బ్రతికిన వారితో దేవుడు కాపాడగలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం ఈ కీర్తనకారుడు చెప్పింది, ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడును, నా ప్రాణం కూడా కాపాడుతాడు దేవుడు. నా రాకపోక ఎందు కూడా దేవుడు నన్ను కాపాడుతాను ఒక నమ్మకం దేవుని మీద పట్టుకున్నారు. అందుకోసం మనం కూడా దేవుని భయభక్తితో బ్రతికితే మన ప్రాణాలు కూడా దేవుడు కాపాడుతాడు. అలాగే దేవుని పిల్లల్లో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనం ఏం చేసినా చేయలేదన్నా సరే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తే, కడవరి కాలమందు బయలుపరచుటకు మొదటి అధ్యాయం 5 చూస్తే,
కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న నిరీక్షణ మనకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచు ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రము చేయబడి ఉన్నది. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, పౌలు చెప్పిన మాట ఏంటంటే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న నిరీక్షణ మనకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాము. మనకు స్వాస్థ్యమా ఉంది, పరలోకములో భద్రము చేయబడింది. మన స్వాస్థ్యం పరలోకమున భద్రము చేయబడుతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని శక్తి ద్వారా కాపాడబడిన వారముగా ఉన్నాము. మనం విశ్వసించాలి. మన జీవితం విశ్వాసం ద్వారా అది చూడాలి. ఎంత దేవుని శక్తి ద్వారా మనం కాపాడబడతామని మనం విశ్వసించాల. విశ్వాసములకు మనలో శోధన ఉంది అన మనము విశ్వాసమును విడిచిపెట్టిన వారుగా ఉండకుండా, దేవుడు నన్ను ఆపత్ కాలంలో కాపాడుతాడు, నేను దేవుని శక్తి చేత నన్ను కాపాడబడతాను చెప్పి ఒక విశ్వాసంతో మనం బ్రతకాల. మనము మనల్ని గురించి ఏమి పలుకుతామో అది మనము శ్రమలు వచ్చినప్పుడును దుఃఖములో పాలైపోయినప్పుడు కూడా మన విశ్వాసము శోధన చేత పరీక్షకి నిలిచిందిగా ఉండితే అది ఒక పరీక్ష. మన జీవితంలో విశ్వాసం పరీక్ష. ఎంత శోధన శ్రమలు వచ్చినప్పుడు మనం నిలబడతాం, ఆ విశ్వాసము నిలబడతామని ఒక శోధనది. దేవుని రాకలో మనం అలా నిలబడితే, ఆ శోధనలో దుఃఖంలో మనం నిలబడితే, విశ్వాసంలో నిలబడితే, దేవుని రాకడలో మనకు దేవుని మెప్పును మహిమను ఘనతను కలిగినట్టు దేవుడు కార్యం చేశాడు. అందుకోసం మనము విశ్వాసము దుష్టత్వం నుండి కూడా మనల్ని కాపాడుతుంది. మన విశ్వాసం ద్వారా మన దుష్ట మనుషుల నుండి దేవుడు మనల్ని కాపాడుతారు. ఎంత పౌలు తెస్సలోనికే రాసిన 2వ పత్రిక చూస్తే అక్కడ 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు అక్కడ చదివితే అక్కడ కొన్ని విషయాలు చెబుతారు. పౌలు దుష్ట మనుషుల చేతి నుండి తప్పించబడి విశ్వాసంలో స్థిరపరిచి దేవుడు కాపాడుతాడు అని మాట సెలవిస్తుంది. అలా మనము దేవుని కార్యములో ముందుకు సాగినప్పుడే మన జీవితంలో దేవుని కార్యాల కోసం, దేవుని కోసం మనం అన్ని చేసినప్పుడు, దేవుని వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరిచినప్పుడు కూడా మూర్ఖులైన దుష్ట మనుషుల నుండి, దుష్టత నుండి మనల్ని కాపాడడానికి దేవుడు నమ్మదగిన వాడుగా అన్నాడు. ఇంత మన జీవితంలో దేవుని స్వార్థ కోసం దేవుడు మనల్ని అనుకున్నాడు. ఆ స్వార్థ మనం చెప్పి అది వ్యాపించినప్పుడు, దేవుని నామం మహిమపరచబడినప్పుడు ఆ దుష్ట మనుషుల నుండి మన దుష్టతను రాకుండా మనల్ని దేవుడు కాపాడతారు. ఎంత మన జీవితంలో నమ్మదగిన వాడిగా అన్నాడు. మనల్ని కాపాడడానికి నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు. దేవుని ప్రేమించిన వారిని కూడా, ఆయన విశ్వాసం ఉంచిన వారిని దేవుడు కాపాడుతారు. ఎలాంటి కీర్తన 31:23 వాక్యంలో సెలవిస్తుంది. ఆయన విశ్వాసం ఉంచిన వారిని, ఆయన ప్రేమించిన వారిని కాపాడగలిగిన దేవుడు అన్నాడు. దేవుని ప్రేమించిన వారు గర్వముగా ప్రవర్తించకుండా వినయముతోను విధేయతతోను తగ్గిపుతోను ప్రవర్తించితే దేవుడు వారిని కాపాడుతారు. అలా గర్వంగా ప్రవర్తించిన వారికి గొప్ప ప్రతిహారం చేసిన దేవుడుగా అన్నాడు. గర్వం సాతానికి సంబంధించింది. అలా గర్వము ఉన్నవారిలే జీవితంలో వర్ధిల్ల లేదు. ఎంత గర్వం ఉన్నవారు ఖచ్చితంగా వారు వర్ధిల్ల లేదు. ఎంత వారు నిలబడతారు. వారు చాలా ప్రయత్నం చేస్తారు గొప్పవారుగా ఉండాలని, చాలా ప్రయత్నం చేసి వారు గొప్పవారు ఉండాలనే ఉద్దేశంతో కలిగిన వారుగా అన్నారు. అలాగా మన జీవితంలో ఘనత ఉండాలంటే మనము వినయం కలిగిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో ఘనత పొందిన వారితో మనం చూస్తే వారు అన్నిటిలో వినయం కలిగిన వారుగా కనబడతారు. మరి అన్ని కార్యాలు, మాటలు చెడి, క్రియలు చెడి, వినయం కలిగిన వారుగా మనం చూడొచ్చు. అలాగా ఆ వినయము మనల్ని కాపాడుతుంది. ఎక్కడ మనం వినయం కలిగి ఉన్నామో అక్కడ మనల్ని దేవుడు కాపాడుతారు. అలాగే దేవుని భక్తిలో జీవించడానికి సహాయపడుతుంది. ఎంత మాత్రం వినయం కలిగి ఉన్నామో అంత మాత్రం దేవుని భయభక్తిలో మనం నిలబడగలుగుతాం. అలాగే దేవుని భయభక్తిలో మనం జీవించగలుగుతాం. అలాగే మన భయభక్తిలో జీవించినప్పుడు దేవుడు కాపాడుతారు. అలాగే వినయము దేవుని జ్ఞానము అభ్యసించడానికి సహాయం అవుతుంది. అలాగే మనము వినయం గలవారుగా ఉండితే హెచ్చించబడతాము. మన జీవితంలో అన్ని కార్యాల్లో హెచ్చించబడిన వారుగా మనం ఉన్నాము. అందుకోసం మనం వినయం కలిగిన వారుగా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మనము హెచ్చించబడతాము. మనము హెచ్చింపు మనం చూడాలంటే మన జీవితంలో హెచ్చింపు మనం కోరితే, మన జీవితంలో హెచ్చింపు కావాలా, మన ఆశీర్వాదం నిలబడాలా, అందరి ముందు మనం మంచిగా నిలబడాలని మన యొక్క కోరిక మనకు ఉండితే మన జీవితంలో వినయం కలిగిన వారుగా మనం బ్రతకాల, మనం నిలబడాలి. అప్పుడు మనం హెచ్చింపు చూసాము. మన జీవితంలో దేవునిలో ఉన్న విశ్వాసం ద్వారా మనము అన్నిటిలో ఉండి
విడిపించబడి ఈ లోకములో కాపాడబడతాము. అలా ఆ విశ్వాసము ఉన్నవారు దేవుని ఎరుగరు. ఎంత అవిశ్వాసంతో ముందుకు సాగలేదు. ఎంత విశ్వాసంతో మనం అన్నిటిలో విడిపించబడతాము, కాపాడబడతాము. అందుకోసం విశ్వాసము లేని వారు దేవుని ఎరగలేదు. అందుకోసం వారి దేవుని కార్యాలు కూడా చూడలేదు. అందుకోసం మనము తోమా జీవితం చూస్తే తోమాతో యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఉంది, నీవు విశ్వాసముగా ఉండుము, అవిశ్వాసిగా ఉండకుము. ఎంత విశ్వాసిగా ఉండితే ఖచ్చితంగా దేవుని చేసిన కార్యాలు దేవుని చూడొచ్చు. ఆయన దేవుని చూసింది ఇది. యేసు ప్రభు దగ్గర వచ్చిన కూడా యేసు ప్రభు అని చెప్పి ఆయన సందేహం పెట్టుకున్నాడు. అల్లా వాళ్ళ కార్యాలు ఆయన జరిగింది. ఎంత విశ్వాసం లేదు దానికి. అవిశ్వాసంతో మీరు బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి యేసు ప్రభు చెబుతారు. అలా మన విశ్వాస జీవితము వైవ్యక్తి జీవితము వ్యక్తిగతంగా ఉండాల. దేవుడితో వ్యక్తిగతంగా మన సంబంధం కలిగి ఉండాల మన జీవితంలో. అప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. మన జీవితంలో ఏం చేయడానికి, అన్ని చేయడానికి ధైర్యం కలుగుతుంది. అయితే వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం, మనిషితో సంబంధం ఉండాలా. మనం వ్యక్తిగతంగా దేవునితో కూడా సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా ధైర్యంతో మనం ముందుకు సాగలుగుతాము. అలా ఉదాహరణ చూస్తే దానియేలు జీవితం. దానియేలు దేవునితో వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవునితో ప్రార్థన ద్వారా సమయాలు గడిపిన వాడుగా ఉన్నారు ఆయన. అందుకోసం ఆయన సింగాల నోటి నుండి దేవుడు కాపాడాడు. అయితే ప్రార్థన చేసింది కాబట్టి, ఆయన దేవునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆయన ఆ ఆపత్తాన కార్యాల నుండి దేవుడు విడిపించాడు. ఆయన ప్రాణాన్ని కూడా కాపాడాడు దేవుడు. ఆయనకు సమస్య రాకముందే ప్రార్థనలో ఆయన గడిపాడు, దేవునితో గడిపారు. ఇలా ప్రార్థన జీవితం ద్వారా చాలా ఇబ్బందుల నుండి, ఆపత్తుల నుండి దేవుడు కాపాడతారు. మన జీవితంలో రహస్యమా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండితే ఏ ఆపత్తు మనం రాకుండా అది ముందే తెలిసి దేవుడు మనం కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం మనం దానిలో తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అగ్నిగుండంలో పడినప్పుడు కూడా దేవుడు ఆయన కాపాడారు. అయితే ఆయన ప్రార్థన చేసింది కాబట్టి, దేవునితో సత్సంబంధం కలిగి కాబట్టి దేవుడు ఆ గొప్ప ఇబ్బందుల నుండి దేవుడు విడిపించాడు. అందుకోసం మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధము మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. దేవుడు మనం కాపాడతారు. దేవునితో సంబంధం ఉండితే ఏ ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇది రాకముందే ఇది దేవుడు కాపాడగలిగిన దేవుడు అన్నాడు. అది దేవునికి అన్ని తెలిసిన దేవుడు కాబట్టి ఆయన మనం కాపాడతారు. అందుకోసం దేవుని సత్సంబంధం కలిగి మనం ముందుకు సాగాల. అలాగా మన భయభక్తి ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని కూడా, మన భయభక్తితో దేవునితో సత్సంబంధం కలిగి మనం ప్రార్థన చేసిన వారుగా ఉండితే మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆపత్తులో నుండి, అలా మరణకరమైన సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి దేవుడు కాపాడతాడు. అలా మనల్ని కాపాడి విశ్వాసం స్థిరపరిచి నడిపించి దేవుడుగా ఉన్నాడు. మనం స్థిరపరిచి నడిపించాలని దేవుని కోరిక. ఎంత దేవుడి విశ్వాసం ద్వారా మనం స్థిరపరచాలి. ఆ విశ్వాసంలో స్థిరపరచాలన్నది దేవుని ఉద్దేశము. అయితే మన జీవితంలో చాలా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోయిన వారుగా మనం ఉన్నాము. అందుకోసం దేవుడు ఏం చెప్తానంటే, విశ్వాసములో మిమ్మల్ని స్థిరపరచాలని నేను ఆశపడతాను, నిన్న కోరిక అంది, నా చిత్తము అందని దేవుడు చెప్తారు. అందుకోసం మన విశ్వాసము స్థిరపరిచిన వాడుగా ఉండాలి మన జీవితంలో. కీర్తనకారుడు 9:1 కీర్తన 9:1, 4 నుండి 6 వరకు చదివితే, దేవుడు దేవుని రెక్కల కింద ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. తర్వాత రాత్రి వేళ కలుగు పాయముకైనను, పగటి వేళ ఎరుగు బాణముకైను, చీకటిలో సంజరుచు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, దేవుని రెక్కల కింద ఉండి ఆయనని ఆశ్రయించిన వారుగా ఉండితే ఆయన సత్యమును కేడముగా ఉండి కాపాడతారు. అలాగా భయంకైనను, ఇది బాణంకైనను, తెగులుకైనను, రోగములకైనా నీవు భయపడకుండా సురక్షితంగా నెమ్మదిగా ఉండవుని సెలవిస్తుంది. అందుకోసం మనము భయపడకుండా ఉండాలా. దేవుని రెక్కల కింద మన ఆశ్రయం ఉండాలా. మన ఆశ్రయం మనుషులదేనో, ఏదే డబ్బున్న వారితోనో, ఇల్లు ఉన్న వారితోనో, సొంత మెందులతో మన ఆశ్రయం ఉండకూడదు. మన జీవితంలో సర్వం సృష్టించిన దేవుని మీద మన ఆశ్రయం ఉండాలా. మన జీవితంలో అన్ని విషయంలో ఆయన్ని ఆశ్రయించుకోవాలా, ఆయన ఆదుకోవాలా. అప్పుడు ఖచ్చితంగా మనల్ని భయం లేకుండా సురక్షితంగా నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకో దేవుని రెక్కల కింద మనం ఉండితే మన జీవితాలు క్షేమమును దేవుని చూడగలుగుతాము. అలాగా మన జీవితంలో సంతృప్తితో బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు.
దేవుని రెక్కల కింద మనం ఉండితే, దేవుని ఆశ్రయించిన వారుగా ఉండితే సంతృప్తితో మనం బ్రతుకుతాము. మనకి ఏది ఉందో దాని సంతృప్తితో మనం బ్రతికలిగిన వారుగా ఉండాలి. మన జీవితంలో సంతృప్తితో బ్రతికితే మన ఆత్మల సమాధానం కలుగుతుంది. అలా కూడా సమాధానంతో దేవుడు మనల్ని కాపాడగలుగుతాం. అలాగే సమాధాన జీవితం మనం కలిగి బ్రతికిన వారుగా ఉండాలి. మన జీవితంలో ఏ ఒక్క మనుషుడును సమాధానంగా బ్రతకలేదంటే అన్నిటిలో సంతృప్తితో జీవించాలి. సమాధానం మనకు అవసరం. మన ఆత్మలో సమాధానం అనుభవించాలో మనం కోరుకుంటే అన్నిటిలో సంతృప్తితో మనం బ్రతకాలి. మనకి దేవుడు ఏది ఇచ్చారో దానిలో సంతృప్తితో మనం బ్రతికితే మనకి సమాధానం అనుభవించవచ్చు. లేని కార్యం సాతాను చూపిస్తారు. అది ఏంటంటే మనం టెన్షన్తో ఉండాలా, బాధతో ఉండాలా, దుఃఖంతో ఉండాలా, అది ఆయన తంత్రంగా ఉంది. అందుకు సాతాను తంత్రం పడిపోకుండా దేవుని మనల్ని ఆశ్రయించుకోవాలా. దేవా మీరు నాకు ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, విధంగా శుద్ధికి చెల్లించుకొని ముందుకు సాయంత్రం అండితే ఖచ్చితంగా దేవుడు మన సమాధానంతో నడిపించిన దేవుడు మన నెమ్మదితో భద్రంగా నెమ్మదితో మనం బ్రతికెళ్తాం. అందుకోసం దేవుని మనం ఆశ్రయించుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవుడు ఇచ్చిందని సంతృప్తితో మనం దేవుని సుధించుకొని ముందుకు సాగిన వారుగా ఉండాలా. అప్పుడు సమాధానం మనం నేర్చుకొని భద్రంగా ఈ లోకంలో భద్రంగా కాపాడబడతాము. దేవుని శక్తిలో మనం కాపాడబడతాము. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడితే పౌలు చెప్పిన మాట అయితే ఆయన సంతృప్తితో బ్రతికాడు. పౌలు జీవితంలో అన్ని సంతృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలాగైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 13 చదివితే అక్కడ నాకు కొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. చూడండి, పౌలు చెప్పిన మాట అయితే అన్ని విషయంలో సంతృప్తి కలిగి ఉన్నాను. నేను దీన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆగిలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచమని అంది నేను సమస్తము చెయ్యగలను. చూడండి, వారి ఫస్ట్ మొదటి ఎలా సంతృప్తితో ఆయన ఉన్నాడు. అందుకోసం ఎలా ఏం చేశారంతా దేవుడు బలపరిచారు. ఎలాగే నన్ను బలపరచమని అందు సమస్తం నేను చేయగలను. చూడండి, సంతృప్తి ఆయన అనుభవించింది కాబట్టి, సంతృప్తితో బ్రతికింది కాబట్టి ఆయన బలపరచబడారు. మన బలముగా ఉండాలా, బలముగా మన అన్ని కార్యాలు చేయాలంటే సంతృప్తి ఉండాలా. మన జీవితంలో మన ఆత్మని సంతృప్తి అనుభవించాలా. అప్పుడు మన సమస్తం చేయగలుగుతాము దేవుని కోసం. మన బలపరచబడి సమస్తం చేయగలగాలని మనం ఆశ ఉండితే మన జీవితంలో అన్నిటిలో సంతృప్తి కలిగి ఉండాలా. ఉన్నదిలో సంతృప్తితో దేవుని శోధించిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఆ దేవుని కోసం అన్ని విషయంలో దేవుడు మనం బలపరిచి అన్ని విషయం చేయడానికి సహాయం చేశాడు. అలాగే మనము సంతృప్తితో బ్రతికితే మనం ఏ సమస్యను చిక్కకుండా ఆపత్తులు పడకుండా దేవుడు కాపాడుతాడు. అలా మనల్ని బలపరిచి సమస్తము దేవుడు సహాయం చేశాడు. బలపరిచి సమస్తం చేయడానికి సహాయం చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. అన్ని విషయంలో మనం చేసిన వారుగాను, అన్ని విషయంలో సహాయం చేసిన వాడుగా దేవుడు మనకున్నాడు. అందుకోసం మనల్ని బలపరిచి సమస్తము చెయ్యాలనే దేవుని కోరిక ఉంది. అందుకోసం మనం దేవుని వైపు చూడాలా. ఎంత దేవుడు మనల్ని సంతృప్తితో బ్రతకాలనే దేవుని చిత్తము. ఎంత దేవుడు అన్ని సిలువలో చేశాడు, అన్ని మన కోసమే చేశాడు. ఆయన అన్ని చేసింది కాబట్టి ఆ అన్ని చేసిన ఆ సిలువలు చేసిన అన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించాలా. అందుకోసమే ఆయన చెప్పింది సంతృప్తితో బ్రతకండి, మీకోసం ఈ సిలువలు అన్ని చేశాను, ఇంకా చేయడానికి ఏమి లేదు. ఆ కుమారుని ఇచ్చాడు దేవుడు, కుమారుని ద్వారా అన్ని ఇచ్చాడు మన కోసం. అందుకోసం మనం సంతృప్తితో బ్రతకాలి మన జీవితంలో. అప్పుడు మనం ఆ ఆశీర్వాదాలు, సిలువలు చేసిన ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. అందుకోసం మనం సంతృప్తితో ప్రతి వారు పండాలి. అలాగే దేవుడు మనల్ని దూతల ద్వారా కూడా మనం కాపాడుతారు. ఎలా లూకా సువార్త 4:11 చూస్తే అక్కడ నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములను ఎప్పుడూ తగలకుండా, రాతికి తగలకుండా దూతల్ని చేతిలో ఎత్తి పెట్టుకుంటారు చెప్పి అక్కడ వాక్యం సాతాను చెప్పిన ఒక మాట అది. ఎంత సాతాను యేసుని శోధించి చెప్పిన మాట అది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండినప్పుడు ఆయన యోర్దాను తిరిగి వెళ్ళాడు. అలాగా 4వ దినమున ఆయన ఉపవాసంతో ఉండి ముందుకు వెళ్ళాడు. ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడినప్పుడు, ఉపవాసముతో నడిపింపబడినప్పుడు అపవాది శోధించడానికి వచ్చాడు. అప్పుడు ఆ సాతాను చెప్పిన మాట ఇది, అయితే నీ పాదములు తగలకుండా ఏది ఆయన చెప్పింది, ఆగిలితో ఉన్నావు కదా, రాత్రిని రొట్టిగా చేయొచ్చు కదా నువ్వు చెప్పినప్పుడు ఆయన చెప్పింది మీ కాలు రాత్రిలు తగలకుండా మిమ్మల్ని దేవదూతలు పట్టుకుందరు కదా అని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక మాట, నీవు
దేవుని కుమారుడు అయితే రాత్రి రొట్టికి ఆగినట్టు రాత్రి చెప్పమని చెబుతారు. అప్పుడు యేసుప్రభు ఏం చెబుతారు? రొట్టె వలన మాత్రం కాదు నేను జీవించింది, రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని వాక్యం ద్వారా నేను జీవించగలుగును అని చెప్పి ఇక్కడ మాట సెలవుస్తారు. ఇక్కడ దేవుని వాక్యము యేసు హృదయంలో ఉన్నది కాబట్టి ఆ వాక్యము ఆయనను కాపాడింది. అయితే యేసు ప్రభు ఆ సాతాను నోటి మాటల్లో చిక్కుపడకుండా శోధించినప్పుడు, సాతాను శోధించినప్పుడు ఆ మాటల్లో చిక్కుపడకుండా ఆయన ఆ వాక్యం ద్వారా జయించగలిగాడు. అలాగా దేవుని వాక్యం ద్వారా మనం కాపాడబడతాము మన జీవితంలో. అయితే మన వాక్యము దేవులో ఉండాలి. అప్పుడే మన సాతాను సంద్రాల నుండి, ఆయన శోధన నుండి మనం విడిపించబడతాము. అందుకోసం దేవుని వాక్యాలు మన హృదయంలో ఉంచి పెట్టుకోవాలా మన జీవితంలో. అయితే మనము వాక్యము పలికితే ఆయన శోధనలో పడిపోకుండా దేవుడు వాక్యం ద్వారా మనల్ని కాపాడుతారు రోజు రోజు. అలాగా దూతల ద్వారా కూడా దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడుగా ఉన్నాడు. అలాగా రక్షణైనందుని స్వాస్థ్యమును పొందుకోని వారికి పరిచర్య చేయుటకు దేవదూతలు ఉన్నారు. ఇంత రక్షణ పొందిన వారికి వారి పరిచర్య చేసిన వారుగా ఉన్నారు దూతలు, దేవుడు పెట్టిన దూతలు. అలాగే ఏలిషా రాజు, అలాగే ఏలిషా జీవితం చూస్తే ఏలిషాను శత్రు సైన్యులు నశించడానికి, నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దేవదూతలు కాపాడినట్టు చూడొచ్చు ఏలిషా. అలాగే యేసు పుట్టినప్పుడు కూడా యేసు పర్వం చేతులు చిక్కపడకుండా కాపాడింది చూడొచ్చు దూతలు. దేవుని దూతల ద్వారా అదాది సమయంలో యోసపుతో మాట్లాడి, దూతలతో మాట్లాడి సందేశం ఇచ్చి అలాగా స్థలమును మార్చి యేసు ప్రభును కాపాడింది చూడొచ్చు. అలాగే దేవుని దూతల ద్వారా యేసు ప్రభు కాపాడబడింది చూడొచ్చు. అలాగే యేసు ద్వారా అద్భుత కార్యాలు జరిగించింది కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారానే జరిగింది. మనల్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా కూడా దేవుడు కాపాడగలిగిన వాడుగా ఉన్నాడు. అందుకోసం పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభు జీవితాన్ని కార్యం చేశాడు. అద్భుత కార్యాలు జరిగించింది పరిశుద్ధ ఆత్మ ద్వారానే. యేసు ప్రభు ఎక్కడెక్కడ అద్భుత కార్యాలు చేసింది అక్కడన్నీ పరిశుద్ధ ఆత్మ దేవుడే కార్యాలు చేశాడు. అందుకోసం గొప్ప కార్యాలు అక్కడ జరిగింది. అలాగా లాజరు చనిపోయినప్పుడు లేపింది పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడి దేవుడుగా ఉన్నాడు. అలా కృపా కాలంలో కాబట్టి మనం ఇప్పుడు ఉన్న కాలం కృపాకాలంలో ఉన్నాము. అలా కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడే అన్ని కార్యాలు ఈ లోకంలో జరిగిస్తాడు. అలాగే మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన వారుగా ఉండితే, ఆయన స్వరము మనము వినగలిగిన వారుగా ఉండితే ఈ లోకంలో కాపాడబడతాము. మన జీవితంలో కాపాడబడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనకు అవసరం. అలాగా ఆయన స్వరం విని చేసిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. అలాగా అపోస్తల కార్యములు 16:6 వాక్యం చూస్తే పౌలు పరిశుద్ధాత్మ స్వరం విని పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో అన్ని పరిచర్యలు చూసిన అన్ని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏం చేయలేదు. అందుకోసం ఆయన పరిశుద్ధ ఆత్మలో ఆశ్రయించాడు. అలాగా ఆసియాలో వాక్యము చెప్పడానికి వెళ్ళదని చెప్పి అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆడంగపరిచాడు. ఇప్పుడు వెళ్ళొద్దు, ఇప్పుడు వాక్యం ప్రకటించొద్దు చెప్పి ఆడంగపరిచాడు. ఎందుకోసం ఆయన ప్రాణం ప్రాముఖ్యం. ప్రాణం ఉండితేనే అన్ని కార్యాలు జరుగుతాయి కాబట్టి ఆయన ప్రాణం కాపాడాలని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు ఆడంగపరిచాడు. తర్వాత ఇది చాలా రోజు తర్వాత ఆయన ఆశీర్లు వెళ్ళి వాక్యం ప్రకటించి చాలా మంది దేవుని వైపు తిరుగుతాడు. అలా గొప్ప కార్యాలు పౌలు అక్కడ చేశారు. అలా మన జీవితంలో పరిశుద్ధాత్మతో ఆశ్రయించి ఆయన స్వరం వింటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం. ఈ లోకంలో ఎన్నెన్నో సమస్యలు మనకు ముందుంది. మనకు అన్ని ఎరిగింది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకోసం మనము ఆ పరిశుద్ధాత్మ స్వరం వినాలా, దేవా ఇది నేను చేయాలా, ఇది చెయ్యొద్దా, ఇక్కడ వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలని మనం అడిగిన వారికి అంటారా. మన జీవితంలో అడిగి మనం ముందుకు సాగాల. దేవుడు మనతో మాట్లాడతారు. రోజు మనం చేసిన కార్యాలు, ఎన్న కార్యాలు చేయాలా, ఎన్న కార్యాలు చేయొద్దు అన్ని మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. అందుకోసం ఆ పరిశుద్ధాత్మతో మన స్వరం వినాలి. ఆ పరిశుద్ధాత్మ స్వరం విని మనం అన్ని కార్యాలు చేసిన వారికి అంటితే ఖచ్చితంగా ఈ లోకంలో మనం కాపాడబడతాము. మనం ఆత్మస్వరం విని మనం ఆయనకి లోపడాలా. అయితే ఆయన లోపడి ఆయనకి విధులు చూపాలా. ఇంత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారా, చాలా అందరితో మాట్లాడతారన్నా కొంతమంది ఆయన వింటున్నారు. అయితే వారి స్వరం విని ఆయన ముందుకు వెళుతారు. మన కొంతమంది వినలేదు. అయితే లోకానుసార ఆలోచనలు, కుటుంబ ఆలోచనలు అన్ని సమస్యలతో నింపి వారి ఇది చింతలన్నీ నింపబడతారు. అందుకోసం ఆయన స్వరం వినగలగలేదు. అందుకోసం మనం ఏం చేయాలా, మనం ఇది చింతలన్నీ దేవుని వాక్యం ద్వారా నింపాలా. దేవుని వాక్యం మీద నింపితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ స్వరం మనం వినగలుగుతాము. అందుకోసం మనం ఆ పరిశుద్ధాత్మ మనం విధేయత చూపాలా. విధేయ చూపి ఆయన చెప్పింది ఏదో దాన్ని లోపడాలా. మనం
లోబడితే ఖచ్చితంగా మనల్ని కాపాడగలుగుతారు దేవుడు. అలాగే పౌలు చాలా సంవత్సరం తర్వాత కూడా ఆసియాలో వెళ్ళి తన కార్యం చేశాడు. అయితే పరిశుద్ధాత్మ ఆడంగపరిచినని కూడా తర్వాత పోయి వెళ్ళి కార్యం చేసిన వాడు. కానీ అలాగా మన జీవితం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు కూడా పరిశుద్ధాత్మకు లోబడిన వాడు. లాజరు మరణించి ఆయన వచ్చింది ఎన్ని రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వచ్చాడు. ఎందుకోసంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, 4 రోజుల తర్వాత మీరు వెళితే చాలు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన కాబట్టి యేసుప్రభు 4 రోజుల తర్వాతే వెళ్ళాడు. అక్కడ పరిశుద్ధాత్మ స్వరం విని చేసిన వాడుగా ఉన్నాడు యేసుప్రభు. అలాగా 4 రోజుల తర్వాత వచ్చి వెళ్ళి సమాధి దగ్గర ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని చెప్పి పిలిచినప్పుడు అక్కడ ఆయన లేచి వచ్చాడు. అలా అద్భుత కార్యము జరిగింది. తండ్రి అన్న దేవుని నామము అక్కడ మహిమపరచబడింది చూడొచ్చు. అలాగ మన జీవితంలో ఇప్పుడు కార్యం చేయొద్దు, ఇప్పుడు కార్యం చేయాలా, ఒక్కొక్క సమయం ఉంది. ఆ సమయ ప్రకారం మనం చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని నామం మహిమపరచబడుతుంది మన ద్వారా. అందుకోసం మనం ఆయన స్వరం విని ముందుకు సాయం వారుగా ఉండాల. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్నిటిలో సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఆపదలు సరి, అనర్థములు సరి, సమస్యలు సరి, కష్టాలు సరి, ఇబ్బందులు సరి, అన్నిటిలో ఉండి మనల్ని కాపాడుతారు. అలాగే దేవుని నామము మహిమార్థ కార్యాలు మనలో జరిగిస్తాడు. మన జీవితంలో అలా దేవుని కాపులో అనుభవించిన వారుగా మనము ఈ లోకంలో బ్రతుకుతాము. అయితే దేవుని కాపుదల మనకు అవసరం. అయితే మన జీవితంలో దేవుని కాపులు లేకుండా మనం బ్రతకరాదు. అందుకోసం దేవుని కాపుల మనకు ఎప్పుడు ఉన్నది. దేవుని శక్తి ద్వారా మనం కాపాడబడతాము అని విశ్వాసంలో మనం ముందుకు సాగాగా ఉండాలా. ఈ దేవుని వాక్య ద్వారా దేవుడు మమ్మల్ని ఆశ్రయించినాక ప్రార్థన చేస్తాం. దేవ పరిశుద్ధ జీవం కలిగి దేవ మీ శని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. ఏసయ్య సోదరం కాపుదల గురించి ఈ రోజు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. ఎన్నెన్నో సమస్యల నుండి మమ్మల్ని కాపాడి ఈ రోజు వరకు ఈ సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెట్టిన మీ ప్రేమ కోసం వందనాలయ్యా. వందనాలయ్యా. ఎందుకోసం మీరు నిలబెట్టారని మీరు ఒకసారి కూడా మమ్మల్ని మాట్లాడడానికి వందనాలయ్యా. గొప్ప కార్యాలు మీ మహిమార్థ కార్యాలు మా పట్ల రెప్పించాలని మీరు కోరుకునేకి వందనాలయ్యా. ఇంకాను ఏసయ్యా మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. మీ ఇష్టానుసారి మీ స్వరం విని ముందుకు సానే సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా ఏసయ్యా మీ పట్ల ఏసయ్యా మేము ఆదుకొని మీరు ఆదుకొని ముందు సానే సహాయం చేయండి అయ్యా. రోజు ఏసయ్యా మహిమపరుచుకొని ముందు సానే సహాయం చేయండి అయ్యా. మీరు చేసిన అన్ని కార్యాలు సంతృప్తితో ముందు సానే సహాయం చేయండి. ఎన్నెన్నో గొప్ప కార్యాలు సిలువలో మా కోసం మీరు చేశారు. అది సంతృప్తితో, అది తలచుకొని సంతృప్తితో ముందు సానే సహాయం చేయండి అయ్యా. దేవ స్తోత్రమయ్యా. వినయంతో ఏసే గర్వం రాకుండా వినయంతో తగ్గిపోతూ ముందు సానే సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. ఏసయ్యా మీరిచ్చింది ఏసయ్యా జీవం, మీరిచ్చిన జీవితం ఏసయ్యా, మీరిచ్చిన ఏసయ్యా అన్నిదే కరుణ ఏసయ్యా, మీరిచ్చింది అన్ని ఏసయ్యా. పరిశుద్ధుడా అన్ని విషయంలో మీలో ఆదుకొని ముందు సానే సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. మీరు లేకుండా మేము లేదయ్యా. మీరు జీవించింది కాబట్టి మేము జీవిస్తాం, మీరు ఉన్నా కాబట్టి మేము ఉన్నామయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పిస్తాము. ఈ వాక్యం విన్న వారి జీవితం కూడా ఏసయ్యా గొప్ప కార్యం చేయండి, ప్రార్థన చేస్తామయ్యా. మీ కాపుదల నుంచి ఏసయ్యా వారిని కాపాడి నడిపించండి. రోజు మీ కాపుదలు లేకుండా ఏసయ్యా ఏం చేయలేదు, మేము బ్రతకలేదని చెప్పి మీలో చూసుకొని ముందు సాన్ని సహాయం చేయండి, ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ శక్తితో రోజు కాపాడండి. కానీ ఏసయ్యా ఇంకా నడిపించండి, ఆశీర్వాదం నిలబట్టండి, ప్రార్థనిస్తామయ్యా. అందరితో మీ సన్ని సమర్పిస్తాము. ప్రార్థన మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగిమ మీకు ఇస్తాను. ఏ స్నామం అడుగుతాం తండ్రి. ఆమేన్. సో